ఈరోజు నమ్మకం కోసం ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఒక డాక్టర్ గారు క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన పేరు మార్క్. ఇది రియల్గా జరిగినదే. ఆయన ఒక ఫ్లైట్కి విదేశాలు వెళ్ళాలి. ఆయన వెళ్తూ ఉంటే ఆ ఫ్లైట్కి వెళ్ళే దారిలో ఫ్లైట్ క్యాన్సిల్ అని తెలుస్తుంది. సరేనని ఆయన మళ్ళీ వెనుదిరగలేక రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతలో ఫుల్గా గాలివాన వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే ఆయన కారు దారి తప్పిపోతుంది. దారి తప్పిపోయి ఒక ఊరిలోకి వెళ్తుంది, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులోకి వెళ్ళేపటికి అసలు ఆయనకి ఏమీ రోడ్డు కనపడకపోతే ఇంకా ఆయన ఎక్కడన్నా ఒక ఇల్లు ఉంటే చూద్దాము, అక్కడికి వెళ్ళి ఆగుదామని చూస్తే అక్కడ ఒక ఇల్లు డోర్లు ఓపెన్ చేసే ఉంటాయి. ఆయన అక్కడికి వెళ్ళి ఆ కారు పెట్టుకొని అడుగుతారు, అమ్మా ఈ వర్షం తగ్గే వరకు నేను ఉండొచ్చా అని. అప్పుడు ఆవిడ సాధారణంగా లోపలికి ఆహ్వానించి కాఫీ ఇచ్చి కూర్చోండి అయ్యా, నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆయన అడుగుతారు. ఇంత పేదరికంలో ప్రార్థన చేసుకోవాలా అని ఆలోచించి, ప్రార్థన ఏమని చేసుకోవాలనుకుంటున్నారమ్మా అంటే, అయ్యా నా ఒక్క మనవడు అదిగో మంచం మీద ఉన్నాడు, అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్నాడయ్యా. నేను రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. నేను అంత డబ్బు పెట్టలేని స్తోమత లేని దాన్ని, మరి ఈ బిడ్డను ఎలా బతికిస్తావో అయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాను అనగానే ఆ డాక్టర్ గారు ఆలోచనలోకి వెళ్ళిపోతారు. నా ఫ్లైట్ ఆగిపోవటానికి, నా కారు దారి తప్పిపోవడానికి ఎక్కడ అవసరమో, ఏ పేదవారికి అవసరమో అక్కడికి నన్ను తీసుకురావడానికి ఏదో ఒక ప్రణాళిక ఉంది అంటే ఈవిడ ప్రార్థనే అనుకొని ఆయన వచ్చి, అమ్మ మీరు వెతుకుతున్న ఆ మార్క్ డాక్టర్ని నేనే, ఏమైంది అని దగ్గరికి వెళ్ళి ఆ బాబుకి ఏంటని చూస్తారు. చూసి, ఈ బాబుకి నేను చికిత్స చేయగలనమ్మా, తెల్లారాక హాస్పిటల్కి తీసుకెళ్దాము, నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, నేను అనుకోకుండా ఈ రోడ్లో తప్పిపోయి వచ్చాను, ఇదంతా నీ దేవుడు చేసిన ఒక గొప్ప కార్యమే, నేను ఎవరికి సహాయం చేయాలో ఆయనే దారి చూపించారు. ఎక్కడో విదేశాల్లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే కంటే నా దేశంలో నా ప్రజలకు నేను చేయటం గొప్ప కన్నకార్యం కదమ్మా, దేవుడు నాకు మేలు చేశారు, నీ ద్వారా నాకు మేలు చేశారని ఆ డాక్టర్ గారు అంటే, ఆమె కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా దేవుడే మీ రూపాన్న నాకు దగ్గరికి వచ్చారు, నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలయ్యా, నేను ఇంకేమీ ఆశించట్లేదు అని ఆ తల్లి మొరపెట్టింది. ఆ ఇల్లు చాలా చిన్న ఇల్లు, అక్కడ మరొక గదంటూ కూడా లేదు. ఆవిడ ఆ గదిలోనే మొరపెట్టాలి. ఒక్క నిమిషం ఉండండి అయ్యా అని వెళ్ళి ప్రార్థన చేసుకుందంట. యేసయ్యా, నేనేం అడిగితే అది నా కాళ్ళ దగ్గరికి తెచ్చిస్తున్నావు, నేనేమిచ్చానయ్యా నీకు, నేనేమి ఇవ్వగలనయ్యా అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దేవుడిని నమ్మకంతో ఏది అడిగినా ఇస్తారు. మనం చేయాల్సింది ఒకటే, మన మందిరంలో దశమ భాగం ఇస్తున్నామా లేదా అని దేవుడు చూడట్లా. దశమ భాగము అంటే ధనము కాదు. దేవుడికి డబ్బుతో పని ఉందా? కాదు. మన ఆత్మని ఆయన దశమ భాగంగా ఇవ్వమంటున్నారు. అంటే అనేక విషయాలకు మన ఆత్మని మనం వాడేసుకుంటున్నాం కదా. ఆయనకి సమయాన్ని దశమ భాగంగా ఇవ్వగలుగుతున్నామా? మన ఆత్మని దశమ భాగంగా ఇవ్వగలుగుతున్నామా? లేదా మనం చదువుకున్నాం, మనం దేనికి ఉపయోగపడుతున్నామో అది దశమ భాగంగా ఇవ్వగలుగుతున్నామా? మనం ఇంత చదువుకున్నాము అంటే దేవుని సన్నిధిలో ఏమైనా వాడబడుతున్నామా? ఇలా అన్ని విషయాల్లో దేవుడికి దశమ భాగం ఇవ్వాలి. పూర్వీకులు దశమ భాగము అని ఎందుకు పెట్టారంటే, అప్పుడు ఆ కాలంలో సంవత్సరానికి ఒక పంట కోసుకుండేవారు కాబట్టి
అది దశమ భాగంగా ఎంచబడింది. ఇప్పుడు దేవుడు మీ ధనాన్ని కోరుకుంటున్నాడా? మీ ధనం కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడా? ఏ లోక ప్రజలు దశమ భాగాలు బాగా అందజేస్తారు, అందుకే పాస్టర్సు బాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు, లేదా కారుల్లో తిరుగుతారు. మీరు కూడా గుడుల్లోకి వెళ్ళినప్పుడు బస్తాలు బస్తాలు వేస్తున్నారు కదా, మేము ఏ రోజు తిరిగేసి అడగలేదు కదా, ఎందుకంటే మాకు అవసరం లేదు. ఆ మాటలు మేము మాట్లాడాం. దేవునికి దశమ భాగము అంటే మాకు చేసిన మేలును కొద్దీ మాకున్న దాంట్లో కొంచెం మా మనసు తృప్తి కోసం మేము దేవుడి సన్నిధికి ఇవ్వగలుగుతున్నాం. ఇచ్చేది మీకు ఎవరికి చెప్పక్కర్లేదు కదా. మేము ఇంత ఇస్తున్నామని మీకు చెప్పాలా ఏంటి? ఏమీ చెప్పం. ఏదో ఒక సంఘంలో ఎవరో ఒకరు దశమ భాగాలు ఇవ్వండి అని అడగొచ్చేమో. అన్ని సంఘాల్లో అడగరే, ఎవరో కొందరు అడుగుతారు. ఎందుకంటే వారి జీవనోపాధి అది అయ్యున్నది కాబట్టి దేవుడు వారికి నిర్ణయించిన ప్రకారం వాళ్ళు వాడబడుతున్నారు కాబట్టి వారికి ఏదన్నా అవసరత ఉంటే మీరు దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పగలుగుతున్నారు. అంతకుమించి ఎక్కడ మాకు డబ్బులు ఏంటని క్రైస్తవులు అడగట్లేదు కదా. మిమ్మల్ని ఏమైనా చేయి జాపి అడుగుతున్నారా? మీకు మనసుకు నచ్చితే కానుకగా ఇవ్వండి, అంతేగాని దశమ భాగాలు ఇచ్చేస్తున్నారు, కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు. ఏం సంపాదించేశారు? ఎవరి బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు చూసి వచ్చారా? మందిరాలు కట్టబడుతున్నాయి. మందిరాలు కట్టబడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలే కదా ఇవ్వాలి. ప్రజలు ఇవ్వాలి అంటే దేవుడు చేసిన మేలుని బట్టి వారి సంతోషం కొద్దీ వారు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇస్తున్నారు. ఇక్కడ నమ్మకమే నాంది. ఇప్పుడు ఆ తల్లి నమ్మింది, నా బిడ్డని దేవుడు బతికిస్తాడని. ఆ డాక్టర్నే దేవుడు తీసుకెళ్ళాడు కదా. ఇది రియల్గా జరిగింది కదా. మన జీవితాల్లో కూడా అలా జరుగుతున్నాయి కదా. అన్య ప్రజల కంటే తెలియదు, క్రైస్తవులుగా దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. కొందరు మందిరానికి వెళ్తే దశమ భాగాలు ఇవ్వాలి అని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని దశమ భాగం ఇమ్మని ఎవరు అడగరు. అక్కడ బైబిల్లో ఉన్న మాట చెప్పొచ్చేమో పాస్టర్ గారు, ఎందుకంటే మీరు దశమ భాగము అంటే డబ్బే కాదు, అన్ని విషయాలు అంటే మన కుటుంబం బాధ్యతగా భరిస్తూ ఉన్నాం. ₹1 10 పైసలు ఇవ్వలేమా దేవునికి? అయినా ఎక్కడ ఇస్తున్నాం? ₹1,00,000 జీతగాడు 10,000 తీసుకొచ్చి ఇవ్వగలడా? ఎవరికి ఉండే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. తోచినంత అక్కడ వేస్తారు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, తండ్రి నేనేమి ఇవ్వగలను, ఇదిగో ఈ కొంచెం నీ సన్నిధిలో ఇస్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకొని ఇస్తే దేవుడు దాన్నే ఫలాభివృద్ధిగా చేస్తున్నాడు కదా. నువ్వేవిద్దో ఇచ్చిందే అక్కడ వాడబడుతున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఎంత ఉంటే అంత చర్చికి ఇచ్చేస్తారు అని. మరి గుడులకు ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడమంటే అవసరం లేదు. మీకు నచ్చింది మీరు ఇచ్చారు, మాకు నచ్చింది మేము ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక నమ్మకం కోసం. డబ్బు ధనము కాదు దేవుడికి కావాల్సింది. ప్రతి మనిషి రక్షణ పొంది ఆయన సన్నిధిలో నిలిచి ఉండటమే దేవుడికి కావాలి. ఆయనని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు సమాధానముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. లోకమంతా సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాలకి ప్రజలే కారణం, దేవుడు కాదు. మనం చేసుకున్నది మనం ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా రోగం అనేది మనకు వస్తుంది అంటే మనం తినే ఆహారం కావచ్చు, మనం ఏదైతే సరిగ్గా చేయలేకపోతున్నామో దానివల్ల మనం తెచ్చుకుంటున్నాం. అది దేవుడి మీద నింద వేయడానికి కాదు. ఎందుకు ఇలా చేసావని దేవుడిని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే. మీరు నమ్మితే నమ్మినంత ఆయన సమకూరుస్తారు. ఈరోజు తండ్రి నాకు ఈ అవసరత ఉంది, నేను ఎలా దీన్ని ఛేదించాలో అని మనం ప్రయత్నిస్తూ దేవుణ్ణి అడిగితే దేవుడు కూడా దాన్ని మనకి ఎక్కడికి ఏది కావాలో అక్కడ సమకూరుస్తారు. ఇది తెలుసుకున్న నాడు ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా మార్చబడతారు. ఎందుకంటే
క్రైస్తవుడు అంటే ఇతరులని వేలెత్తి చూపించేవాడు కాదు. మనల్ని మనం విమర్శించుకోవాలి. మనల్ని మనం ఏలెత్తి చూపించుకోవాలి. నేను ఏ విషయంలో దేవుడికి దశమ భాగంగా ఉన్నాను, కనీసం నాకు ఇచ్చిన ఆయుష్లో నేను దశమ భాగంగా ఉండగలిగానా అని ఆలోచించాలి. ప్రతి విషయంలోని దేవుడి సన్నిధిలో వాడబడుతున్నానా? నాకెంతో యోగ్యతనిచ్చాడు కదా దేవుడు. నాకెంతో జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. ఆ జ్ఞానాన్ని దేవుడి సన్నిధిలో ఉపయోగిస్తున్నానా అని ఏ ఒక్కరు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో పరిచర్య విషయంలోనైనా, లేదా దశమ భాగాల విషయంలోనైనా, అన్ని విషయాల్లో దేవుడి సన్నిధిలో నిలిచే ఉంటారు. ఇక్కడ ధనముతో పోల్చట్లేదు, నేను మనుషుల మనస్తత్వాలతో పోలుస్తున్నాను. ఆ తల్లి పేదరాలైనా తన దగ్గర కాఫీ ఇవ్వడానికి ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకి కాఫీ అయినా పెట్టివ్వగలిగింది. అంటే ఒకరికి పెట్టే స్థానం లేకపోయినా పెట్టాలి అనే ఒక ఆలోచన ఒక క్రైస్తవుడికి ఉండాలి. ఇది క్రైస్తవుల కోసమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనమంతా క్రైస్తవులం, మనం దేవుడి బిడ్డలం. క్రైస్తవ్యము అంటే క్రీస్తు బిడ్డలం అని అర్థం. అంతేగాని ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వారం కాదు. క్రీస్తుకి మనం బిడ్డలమై ఉన్నాం. ఆయనకి డబ్బులకి ఏం కొదవ? ఆయన శ్రీమంతుడైన దేవుడు కదా. ఆయనకి డబ్బులు కొదవ కాదు. ఆయన మీ మనస్తత్వాల్ని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఎవరు ఆ పరీక్షల్లో నెగ్గి పైకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జయ జీవితాన్ని అనుభవిస్తారు. ఆ విషయంలో నేను కూడా ఉన్నాను. ఒకవేళ నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే మన్నించండి. అలాగే క్రైస్తవ్యాన్ని దూషించే వారందరూ క్షమాపణ కోరండి. అంతవరకే నేను చెప్పగలను.